రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నిన్న అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ జరిగిన తర్వాత గుజరాత్ టీం వారి హోటల్కి ఒక బస్సులో బయలుదేరింది. అయితే ఆ బస్సు ఒక ప్రమాదానికి గురైంది. ముఖ్యంగా షార్ట్ సర్క్యూట్ అయ్యి నిప్పులు వచ్చాయి అంటూ కూడా బయటకు ఒక వార్త వచ్చింది. అయితే తాజాగా అంటే నిజంగానే షార్ట్ సర్క్యూట్ అయ్యి నిప్పులు వచ్చాయా, లేదంటే ఎవరైనా నిప్పు పెట్టే ప్రయత్నం చేశారా? ముఖ్యంగా అభిమానులు. ఈ మధ్యకాలంలో చూసుకుంటే అభిమానులు తమ ప్లేయర్స్ కావచ్చు, తమ టీమ్స్ కావచ్చు, ఆశించిన విజయాన్ని వారు సాధించకపోతే ఇలాంటి ప్రయత్నాలు చాలామంది కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటివన్నీ ఎక్కువగా ఫుట్బాల్ క్రీడల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అక్కడ డైరెక్ట్గా గ్రౌండ్లోకి వచ్చి వారిపైన అటాక్ చేస్తూ ఉంటారు. సో అలాంటిది ఏమైనా నిన్న గుజరాత్ టీం పైన ఎవరైనా దాడి చేసేందుకు ప్రయత్నించారా? ముఖ్యంగా ఈ గుజరాత్ బస్సుకి సంబంధించి ఆ బస్సులో వారితో పాటు కోచింగ్ స్టాఫ్, సపోర్ట్ స్టాఫ్, అలాగే శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, రషీద్ ఖాన్, రాహుల్ తివాతియా, మొహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, ఇషాంత్ శర్మ, ఇంకా చాలామంది ఆటగాళ్ళందరూ కూడా ఆ బస్సులోనే ఉన్నారు. అంటే రాయల్ ఛాలెంజర్స్తో ఓడిపోయిన తర్వాత ఇక్కడ సెలబ్రేషన్స్ అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత తిరిగి తమ హోటల్కి వెళ్తున్నప్పుడు ఈ బస్సు ప్రమాదానికి గురైందంటూ కూడా చెప్తున్నారు. అయితే బయటికి ఒక సీసీటీవీ ఫుటేజ్ వచ్చిందని చెప్తున్నారు. ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఎవరో నిప్పు పెట్టించే ప్రయత్నం చేశారంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. ఇది నిజంగానే ఎవరైనా నిప్పు పెట్టారా, లేదంటే ఇది యాక్సిడెంట్లుగానే జరిగిందా అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మీరు స్క్రీన్ పైన క్లియర్గా చూడొచ్చు. ఆ బస్సు పక్కన ఆగి ఉన్న తర్వాత కొంతమంది విజువల్స్ తీసే ప్రయత్నం చేస్తారు. అది గుజరాత్ బస్. సో అంటే అందరూ ఇటు విదేశీ ఆటగాళ్ళు కావచ్చు, ఇండియన్ ఆటగాళ్ళు కావచ్చు, అందరూ కూడా రోడ్ల మీదే నిల్చున్న ఆ దృశ్యాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అండ్ వారందరూ కూడా చెట్ల కిందకి వెళ్ళి ఉన్నారు. అంటే పూర్తిగా మంటలు చెలరేగడంతో వారందరూ కూడా ఆ బస్సు నుంచి కొంచెం దూరం జరిగారు. నిజానికి వారి లగేజ్ కూడా చాలా వరకు లోపలే ఉండిపోయింది. మంటలు ఒక్కసారిగా ఎక్కువగా చెలరేగడంతో వారందరూ కూడా వెంటనే టాహుట్న బయటకు దిగి ఆ బస్సు నుంచి దూరంగా వెళ్ళారు. దాని తర్వాత మళ్ళీ వారిని వేరే బస్సు ద్వారా మళ్ళీ అదే హోటల్కి పంపించారంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా పూర్తిగా బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్లేయర్స్ని చూడగానే అభిమానులు ఎక్కువ మంది వచ్చేస్తారు. వారితో ఫొటోస్ దిగుతామని, వారితో సెల్ఫీస్ దిగుతామని ఎక్కువగా వచ్చేస్తారు. అలాగే ఇంకొకటి మొహమ్మద్ సిరాజ్ ఎవరైతే ఉన్నారో గుజరాత్ ప్లేయర్, పేస్ బౌలర్, ఆయన కూడా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక ఫోటోని పెట్టడం బ్రేక్ డౌన్ అని. సో రోడ్ల మీద కూర్చుని ఆయన, ఇషాంత్ శర్మ, ఇంకా వేరే ప్లేయర్స్ కూర్చుని ఒక పోస్ట్ పెట్టారు. సో దీంతో అసలు నిజం చెప్పాలంటే అక్కడ ఉద్రిక్తత జరిగినట్టుగా కనిపించింది. అంటే అభిమానులు ఎవరైనా గుజరాత్కి సంబంధించిన అభిమానులు ఎవరైనా అంటే విజయం సాధించలేదనే కోపంతో వారు ఏదైనా చేస్తుంటారా అనే కామెంట్స్ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. చాలా మంది కూడా ఇది వాళ్ళు చేసిన పనే అని ఒక టీం పేరు మెన్షన్ చేసి మరి చెప్తా ఉన్నారు. రైట్, అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. మళ్ళీ అసలు ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది, సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అయిందా లేదా? ఎందుకంటే ఇటువంటి ఆటగాళ్ళు ప్రయాణించే ఇలాంటి బస్సులో అప్పుడు కూడా సీసీటీవీ ఫుటేజెస్ ఉంటాయి కంపల్సరీగా. సో రికార్డ్స్ కూడా ఇంకా బయటకు రావాలి. పోలీసులు కూడా ఒక టీం కూడా వాటిని మేము పరిశీలిస్తా ఉంటూ కూడా చెప్తా ఉన్నారు. రైట్, ఆర్సీబీతో ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయిన అనంతరం గుజరాత్ టైటన్స్ ఆ జట్టుకు తీవ్ర దిగ్భ్రాంతికర సంఘటన ఎదురైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం నుంచి మ్యాచ్ ముగించుకుని హోటల్కి తిరిగి వెళ్తుండగా గుజరాత్ టైటన్స్ జట్టు బస్సులో అకస్మాత్తుగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో కెప్టెన్ శుభమాన్ గిల్తో సహా ఆటగాళ్లు, వారితో పాటు ఉన్న కోచ్ స్టాఫ్, అలాగే సపోర్ట్ స్టాఫ్ అందరూ కూడా సురక్షితంగా బయటపడ్డారు. దీంతో ఒక పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పినట్లయింది. ఇక షార్ట్ సర్క్యూటే కారణంగా బస్సులో మంటలు చెలరేగాయంటూ కూడా చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం మ్యాచ్ ముగిసిన అనంతరం ఆదివారం రాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. స్టేడియం నుంచి హోటల్కి వెళ్తుండగా మార్గ మధ్యలో బస్సులో అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ అయింది. దాంతో బస్సులో నుంచి దట్టమైన పొగలు, మంటలు రావడం ప్రారంభమయ్యాయి. డ్రైవర్ వెంటనే స్పందించి అప్రమత్తమై బస్సును అక్కడే
పక్కకి నిలిపివేశాడు. అందరినీ కూడా త్వరగా కిందకి దించేశారు. ఈ ప్రమాదంలో ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కాలేదు, అందరూ క్షేమంగానే ఉన్నారు. అయితే ఈ అగ్ని ప్రమాదం కారణంగా గుజరాత్ టైటన్స్ ఆటగాళ్ళు దాదాపు కొన్ని గంటల పాటు ఆ రోడ్డుపైనే ఉండాల్సి వచ్చింది. అలాగే ఆ తర్వాత వారి కోసం ఇంకొక వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు, మళ్ళీ అదే హోటల్కి తీసుకెళ్లారు. ఇక గుజరాత్ టైటన్స్ కు నిన్న చాలా బ్యాడ్ డే అని చెప్పాలి. ఎందుకంటే తీరని నిరాశ జరిగింది, ఒక పక్క భయాందోళన కూడా. గుజరాత్ టైటన్స్ జట్టుకు ఈ ఆదివారం రాత్రి ఓ పేడకలలా మిగిలిపోయింది. మొదట మైదానంలో ఆర్సీబీ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయి ఐపీఎల్ 2026 ట్రోఫీని చేజార్చుకున్నారు. ఆ పరాజయం, ఆ బాధ నుంచి ఇంకా కోలుకోకముందే బస్సు ప్రమాదం వారిని మరింత మానసిక ఆందోళనకు గురిచేసింది. స్టేడియంలో శారీరక శ్రమ, ఓటమి బాధ, ఆపై ఈ ప్రమాదం ఆటగాళ్లను తీవ్ర భయాందోళనకి గురిచేశాయి. రైట్. సో నిన్న గుజరాత్ ఎందుకు ఓడిపోయింది అనే దాని గురించి కూడా ఒకసారి చూస్తే, అంటే వరుసగా మ్యాచ్లు ఉండడం వల్ల, అలసట వల్ల ప్లేయర్స్ నిజంగా సరిగ్గా రాణించలేకపోయారు. ఇటు గుజరాత్కి సంబంధించిన బ్యాటింగ్ సెక్షన్ కావచ్చు, బౌలింగ్ సెక్షన్ కావచ్చు, ఓపెనర్స్ కూడా వెంటనే అవుట్ అయిపోవడంతో భారీ స్కోర్ను కూడా వారు కొట్టలేకపోయారు. దీంతో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో, ముఖ్యంగా విరాట్ కోహ్లీ అతను బ్యాటింగ్తో ఆర్సీబీని గెలిపించుకోవడం అయితే జరిగింది. ఏదైనప్పటికీ నిన్న అహ్మదాబాద్లో జరిగిన నరేంద్ర మోడీ స్టేడియంలో ఆర్సీబీ చేతిలో గుజరాత్ చాలా చిత్తుగా ఓడిపోయింది. దాని తర్వాత అక్కడ నిరాశ ఎదురైన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ వారి హోటల్కి వెళ్తున్నప్పుడు ఈ బస్సు ప్రమాదం జరగడం, ఒక్కసారిగా వారందరూ కూడా భయాందోళనకి గురి కావడం, బస్సులో నుంచి దిగిపోయి రోడ్ల మీద గంటలు తరిపి ఉండటం. తర్వాత చాలా మంది అభిమానులు వారికి ఏమైంది అని చెప్పి గుజరాత్ సంబంధించిన అభిమానులు ఎవరైతే ఉంటారో అందరూ కూడా కొన్ని వందల సంఖ్యలో అక్కడికి వచ్చి ఏమైంది అని చెప్పి చాలా మంది అక్కడ ఆగిపోయి వాళ్ళని వీడియోలు తీయటం, ఆరా తీసుకునే ప్రయత్నం చేయడం, దాని తర్వాత సోషల్ మీడియా పోస్టులు పెట్టడం, ఇవన్నీ కూడా జరిగాయి. సో మొత్తానికి పోలీసులు అయితే ఏం చెప్తున్నారంటే, ఇది బస్సు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదం మాత్రమే, ఇది ఎవరో చేసిన దాడి అయితే మాత్రం కాదు, అభిమానులు చేసిన దాడి అంతకన్నా కాదు అంటూ కూడా పోలీసులు అయితే చెప్పడం జరిగింది.